హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు కథని ప్రేమ సాక్షిగా 7వ భాగాన్ని వినేద్దాం. చేస్తున్న పని ఒక్క నిమిషం ఆపేస్తూ ఆమెనే చూశాడు. నీకు చేసిన దానికి నన్ను చంపే అంది అతని సైకోటిక్ బిహేవియర్ని భరించలేక. మరోసారి వంకర నవ్వు నవ్వి, ఒక్కసారి చంపితే ఏమొస్తుంది నాకు? నిన్ను ముట్టుకున్న ప్రతిసారి క్షణం క్షణం చచ్చిపోతున్నావు చూడు, ఇదే కావాలి నాకు అంటూ అతని కంఠం ఎంతవరకు ఆమెని ఆక్రమించుకోగలదో అంతవరకు ఆమెని హింసిస్తూ రాక్షసానందాన్ని పొందాడు. చేతులు బిగుసుకుపోతుంటే ఆమెలో నిస్సత్తువు ఆవహిస్తుంది. అది గమనించాడు ఆదిత్య. ఆమె ఎద మీద ఉన్న అతని తలని చూసుకుని ఆమెని దూరం జరిపి నిద్రొస్తుందా అన్నాడు. మాట్లాడలేదు తను. ఎవరో ఆమె నుండి పూర్తిగా ప్రాణాన్ని తీసుకున్న భావన. సరే పడుకో అంటుండగా, నువ్వు వెళ్ళిపోయిక అంది మొహం చిట్లించి చూస్తూ. ఇది మన రూమ్ బేబీ, నేనెందుకు వెళ్తాను అంటుంటే సూటిగా చూసింది. మొహంలోని రౌద్రం అంతా ఆ చూపులోనే ఉంది. అందుకే నీ పెద్ద పెద్ద కళ్ళకి నేను ఫిదా అయ్యాను. సరే గేమ్ ఆడదాం అన్నాడు చేతులు పట్టుకొని. అవి విసుగ్గా తోస్తూ అతని వైపు చూసింది. తలని కదపలేనివాడు గేమ్ ఆడడం ఏంటా అని చూస్తున్నావా? రాజు రాజ్యాన్ని ఏలాలి అంటే సింహాసనం మీద కూర్చుంటే చాలు. నేను అంతే. మన బిడ్డని మోస్తున్నావు, నిన్ను కష్టపెడతానా? ఇది ఫిజికల్ టాస్క్ కాదులే. సో సింపుల్గా ట్రై చేద్దాం. జస్ట్ నేను చూసినంత వరకు నువ్వు మెలకుగా ఉండాలి. అండర్స్టూడ్ చెప్పాడు. అర్థం అవ్వలేదు తనకి. నేను చూస్తుండగా నువ్వు నిద్రపోతే అవుట్ అన్నమాట. అప్పుడు నా చేతులు మళ్ళీ ఇందాక ఆపేసిన పని మొదలు పెడతాయి. ఆమెని ముట్టుకోవడానికి చూస్తూ చెప్తుంటే బెడ్ మీదకి వెళ్ళింది. ఆ రాత్రి చిన్ను పడుకోలేదు. ఆదిత్య కూడా బెడ్ మీద ఆమెని కూర్చోమని చెప్పి తదేకంగా చూస్తున్నాడు. ఆ చూపుల్లో ప్రేమ అనే భావం ఏ కొద్ది మొత్తంలో ఉన్నా అలాంటి చూపు తగలగానే అతనికి వశమయ్యేది. ఆమె మౌనంగా దాచేసిన కన్నీళ్లు ఎప్పుడు బయటికి వస్తాయో తెలియదు, కానీ వాటిని ఎక్కువ రోజులు దాచగలడా అంటే అది తెలీదు. ఎప్పుడు నిద్రపోతుందా అని చూస్తున్నాడు అతను. తను కళ్ళు మూస్తే అతను మళ్ళీ ఆమెని హరాస్ చేస్తాడని భయంతో ఆమె కునుకు వేయడం లేదు. సమయం వేగంగా గడిచిపోయింది. ఆదిత్య కళ్ళు తెరిచేటప్పటికి ఆమె నిన్న ఎలా అయితే కూర్చుందో అలాగే ఉంది. ఆమె మొండితనం అంటే పిచ్చి అతనికి. ఆ పిచ్చి వల్లే చిన్మయిని ఇంత దూరం రప్పించి చైర్లో కూర్చుని రింగ్ మాస్టర్లా ఆడించగలుగుతున్నాడు. అతను లేవగానే ఆమె కిందికి దిగి, నౌ గెట్ లాస్ట్ ఫ్రమ్ హియర్ అంది. చురుగ్గా చూశాడు ఆదిత్య. కొంచెం కూడా బెనకలేదు తను. ఆమె వైపు అలానే చూస్తూ అతను బయటికి రాగానే అప్పటి వరకు రూమ్ ముందర సోఫాలో బిక్కుబిక్కుమంటూ కూర్చున్న తులసిని చూస్తూ, నువ్వేంటిక్కడ అన్నాడు. ఆవిడికి మాట్లాడాలని లేదు. చిన్ను రూమ్కి వెళ్ళింది. అప్పుడే ఫ్రెష్ అవడానికి వాష్రూమ్లోకి వెళ్తున్న ఆమెను చూసి గబగబా కిందికి వెళ్ళి పని వాళ్ళకి చెప్పి బ్రేక్ఫాస్ట్ రెడీ చేస్తుంది. వెళ్ళిపోయాడా భయంగా అంది వైదేహి. అంటూ ఉండగా ఇద్దరు పైకి వెళ్ళారు. ఆదిత్య చేసిన గాయాలు గోరు వెచ్చని నీళ్ళని తాకగానే మంట పుట్టాయి. అలాగే నిల్చున్న తనకి కొద్దిసేపటికి ఆ నొప్పి అనిపించలేదు. మిర్రర్లో అతను చేసిన గాయాలు చూసుకుంటూ పొట్ట మీద చేయి పెట్టుకుంది. సరిగ్గా తినడం లేదు కదా, అసలు కొద్దిగా కూడా బంపు రాలేదు. ఇంకా పొట్ట మీద మరోసారి తడుముకుని, ఐఎమ్ సారీ కన్నా, నువ్వెలా వచ్చినా ఇప్పుడు నా కడుపులో పెరుగుతున్నావు. నిన్ను లోకం చూడకుండానే బలి చేయడం తప్పు. వీళ్ళు మనుషులు కాదు. దూరంగా వెళ్ళి నిన్ను కన్న తర్వాత అయినా వీళ్ళ బెదిరింపులకి మా అమ్మల తలొగ్గి నిన్నిచ్చేస్తే మరొక ఆరితిలా తయారు చేస్తాడు నిన్ను. వాడికి భూమి మీద బ్రతికే హక్కు లేదు కన్నా. వాడి రక్తం నువ్వు. నీకు కూడా బ్రతికే అదృష్టం లేదు. వీలైతే క్షమించు నన్ను. నిజం చెప్పనా, నువ్వు ఆదిత్య బిడ్డని తెలిసిన తర్వాత నీ మీద కొద్దిగా కూడా ప్రేమ లేదు నాకు. యూ డిజర్వ్ మై పనిష్మెంట్ అనుకుని బయటికి వచ్చేసింది. రోజులాగా చీర కట్టుకోలేదు. చుడిదార్ అది కూడా అంబ్రెల్లా మోడల్లో ఉండేది తీసుకుంది. చేతిలో విశాల్ తన కోసం వదిలి వెళ్ళిన ఐడెంటిటీ కార్డ్. దాన్ని చూస్తూ దానిపై ఉన్న పేరు పూర్తిగా చదివింది. విశాల్ ఆచార్య. పేరు చూస్తూ తన చేతికి ఉన్న రింగ్ మళ్ళీ చూసుకుంది. ఆ రోజు వర్షంలో మాల్లో తనకి ముద్దు పెట్టిన వ్యక్తి పెట్టిన రింగ్. కంగారులో అప్పుడు గమనించలేదు. తర్వాత తీయడానికి రాలేదు. ఎప్పుడు సరిగ్గా చూడని తను ఆ రింగ్ పరీక్షగా చూసింది. ఏ లెటర్తో చిన్న చిన్న డైమండ్స్ పొడివి ఉన్న 2 పీస్ రింగ్ సెట్. నిజానికి కపుల్ రింగ్ అది. ఒకరికి లెటర్తో మరొకరి హార్ట్తో ఉంటుంది. విశాల్ ఆచార్య అంటే విశాల్ వచ్చాడు ఆ రోజు. ఏ అంటే ఆచార్య అని అర్థమా? ఆలోచిస్తున్న తను ఎదురుగా ఉన్న వాళ్ళని చూసి ఐడి పక్కన దాచేస్తుంది. ఇద్దరితో మాట్లాడలేదు. ట్రే తీసుకొని తింటుంది. ఇద్దరు ఒకరినొకరు చూసుకుని రాత్రి ఆదిత్య అంటూ ఆగిపోయారు. విశాల్ ఆదిత్య మెట్టల్ తింటూ అంది. తనేమైనా హార్ష్గా బిహేవ్ చేశాడా అని అడిగింది వైదేహి. అందంగా ఉంటాను కదా, చచ్చుబడిన నరాల్లో చలనం వచ్చినట్టుంది. కడుపులో వాడి బిడ్డను మోస్తున్నానని జాలి లేకుండా వాడికి అందిన వరకు నా రక్తం పీల్చేశాడు.
అలా చెప్తున్నప్పుడు కనీసం ఆమెలో ఏమాత్రం వణుకు గగురుపాటు లేవు. ఆశ్చర్యంగా చూస్తూ వీఆర్ వెరీ సారీ అంటుండగానే, బాబోయ్, ద గ్రేట్ విశాలాదిత్య వైఫ్ మీరు సారీ చెప్పడం ఏంటి? ఇంతకీ ఏం చెప్పి స్పెర్మ్ డొనేషన్కి సంతకం తీసుకున్నాడు మీ దగ్గర? మీకు పిల్లలు పుట్టరనే కదా అనగానే బిగుసుకుపోయింది. ఆమె పారిపోయిన మొహం చూస్తూ, అంతే కదా, లేకపోతే నన్ను రెండో పెళ్లి చేసుకున్నట్టుగా అబద్ధపు పెళ్లి అయినా సరే చట్టం ఒప్పుకోదు అంది. మాటలు మళ్ళీ కరువయ్యాయి వైదేహికి. తినడం పూర్తి చేయగానే మెడిసిన్ ఇస్తున్న తులసిని చూసి మాట్లాడకుండా వేసుకుంది. మీ అమ్మగారు ఎలా ఉందని అడగవా వెళ్తూ అడిగారు తులసి. అవేమీ వినిపించినట్టుగా మౌనంగా పడుకోవాలి నేను అంది. మాట్లాడకుండా వెళ్ళిపోయారు వాళ్ళు. ఒక్క నిమిషం అంటూ వారి ముందరికి వెళ్ళి, నా కుటుంబాన్ని చంపేస్తారని నేను భయపడుతున్నాను. మీరెందుకు వాడికి అంత భయపడుతున్నారు అడిగింది చిన్మయ్. నా బిడ్డవాడు, అది చాలదా? నీ కడుపులో ఇప్పుడు ఆదిత్య బిడ్డ పెరుగుతున్నాడు చిన్ను. వాడి మీద కోపంతో వీడిని దూరం చేసుకోగలవా అంది. తను ఎప్పుడూ నిర్ణయించుకుంది ఆ బిడ్డని అబార్ట్ చేసుకోవాలని. బట్ వాళ్ళకి చెప్పాలి అనుకోలేదు. వాళ్ళు వెళ్ళగానే డోర్ క్లోజ్ చేసుకుంది అన్ని వైపులా. ఆ నైట్ మళ్ళీ వచ్చాడు ఆదిత్య. అయితే తలుపులు తెరుచుకోలేదు ఆ రాత్రి. భయంతో ఉండిపోయింది అనుకుంటూ ఆ ఒక్కరోజు వదిలేయాలనుకున్నాడు. అందుకే రూమ్లోకి వెళ్ళి ల్యాప్టాప్ ఓపెన్ చేశాడు. చిన్ను లేదు రూమ్లో, వాష్రూమ్లో ఉందనుకున్నాడు. గంట గడిచినా బయటకు రాలేదామె. డోర్ దగ్గరికి వెళ్ళి గట్టిగా బాదాడు. తెరుచుకోలేదు. అమ్మా అని ఇల్లంతా రీసౌండ్ వచ్చేలా అరిచాడు. అది హైదరాబాద్ నగరం. రాత్రి 8 గంటల సమయం. ఆఫీస్ నుండి లోనికి వస్తున్న విశాల్కి ఎదురుగా పరిగెత్తింది కొత్త పెళ్లి కూతురు నిహారిక, చేతిలో ఫొటోస్తో. అన్నయ్య, నీకో సర్ప్రైజ్. ఎదురెళ్ళిన నిహాని ఒకసారి చూశాడు. పట్టు చీరలో పసుపు తాడుతో ఉన్న ఆమెను చూడగానే చిన్మయి గుర్తొచ్చింది విశాల్కి. తల భారంగా మారుతుంటే నిహా పిలుస్తున్నా వినకుండా లోపలికి వెళ్ళిపోయాడు. ఎప్పుడు చీరలో పసుపు తాడు ముందుకు వేసుకుని ఆమె వంపు సొంపులతో అతన్ని కవ్విస్తూ తిరిగే చిన్మయి గుర్తుకు రాగానే పెదవులు విచ్చుకున్నాయి విశాల్కి. ఆమె చేసే అల్లరి, ఖచ్చితంగా మాట్లాడే మాటలు, అనుకున్నది చేసే మొండితనం. నెల రోజుల్లోనే ఆమె పూర్తిగా అతని అణువణువున నిలిచిపోయింది. గట్టిగా నిట్టూర్పు విడిచి, ఎలా ఉన్నావు? నన్ను చూడాలి, మాట్లాడాలని పంతం పట్టి ఉంటావు కదా ఇప్పటికీ ఆలోచిస్తూ బెడ్ మీద కూర్చున్న అతని దగ్గరికి పక్కనొచ్చి కూర్చుంది రాగిని. ఏమైనా కావాలా అమ్మా అని అడిగాడు. చేతిలో ఫొటోస్ విశాల్కిచ్చి, మంచి సంబంధం నాన్న, అమ్మాయిని చూడు, అస్సలు కాదని చెప్పలేవు అంది. బట్ అప్పటికే వాటిని దూరంగా విసిరేశాడు అతను. విశాల్ అంది నెమ్మదిగా, పెళ్ళి అని విసిగించడం మానేయండి ప్లీజ్. నా లైఫ్ ఎప్పుడూ నా చేతుల్లో నుండి జారిపోయిందమ్మా. కొత్తగా పెళ్ళి అనే బంధంతో ఇంకో అమ్మాయికి గుదిబండని అవ్వలేను అంటూ ఆకలేస్తుంది, వడ్డిస్తావా అన్నాడు. అంత ఖచ్చితంగా చెప్తున్న అతనితో ఎక్కువగా వాదించలేక సైలెంట్గా వెళ్ళి భోజనం వడ్డించింది. బెంగళూరులో ఆదిత్య అరుపులకి ఒక్కసారిగా జడుచుకున్నారు అక్కడ ప్రతి ఒక్కరూ. వేగంగా పైకి వెళ్ళి రూమ్ ముందున్న అతన్ని చూస్తూ, ఏమైంది అంది తులసి. అతని చూపుల్లో కఠినత్వం. ముందు తాళలేకపోతున్నారు అక్కడి వాళ్ళు. వైదేహి ధైర్యం చేసి ముందుకు రాగానే ఆమె రెక్క గట్టిగా పట్టుకుని, చిన్మయ్ ఎక్కడా అని అడిగాడు. అతని పట్టు నుండి ఎక్కడ తప్పించుకుంటుందో అని అతని భయం కళ్ళల్లో స్పష్టంగా తెలుస్తుంటే విచిత్రంగా ఆ భయాన్ని గమనిస్తూ డోర్ తెరవడానికి చూసింది. లోపల నుండి లాక్ చేసి ఉంది ఆ డోర్. చిన్మయి 2-3 సార్లు పిలుస్తుంటే అసహనంగా, తను లేదు లోపల అన్నాడు పిడికిలి బిగిస్తూ. అప్పటికే వచ్చిన అతని గార్డ్స్ డోర్కి కిక్ చేశారు. ఆత్రంగా లోనికి వెళ్ళిన అతనికి బాల్కనీ విండో ఓపెన్ చేసి ఉండడం చూసి అటువైపు వెళ్ళాడు. 2nd ఫ్లోర్ నుండి కిందికి ఎలా వెళ్ళిందని అందరూ అనుకున్నట్టుగా అతను అనుకోలేదు. ఆదిత్యకి తెలుసు చిన్మయి క్యాలిబర్. కిట్టు, ఇల్లంతా వెతకండి అన్నారు గంభీరంగా తులసి గారు. ఆదిత్య మొహంలో రక్తపు చుక్క లేకుండా తెల్లగా పాలిపోయింది. మాధవి ఉందో చూడండి పళ్ళు కొరుకుతూ చెప్తున్న అతన్ని చూస్తూ కిందికి వెళ్లారు. రూమ్లో రెస్ట్ తీసుకోవాల్సిన మాధవి గారు కూడా కనిపించడం లేదు. చిన్మయి పారిపోయింది. ఆ విషయం అక్కడ అందరికీ అర్థమైంది. కానీ ఉక్కు పంజరం లాంటి ఆ ఇంట్లో నుండి తప్పించుకోవడం అంటే మాటలు కాదు. తులసి, వైదేహి ఒకరు మొఖాలు ఒకరు చూసుకుంటున్నారు. ఆదిత్య రియాక్షన్ ఏమై ఉంటుందని. కిట్టు ఇచ్చిన ల్యాప్టాప్లో నిన్నటి రోజుకి వెళ్ళాడు. అది చూస్తున్నంతసేపు అతని మొహంలో రంగులు మారుతూనే ఉన్నాయి. కోపంతో పెదవులు వణుకుతున్నాయి. చేతులు బిగించాడు. కేతి అని గట్టిగా అన్నాడు. నరాలు తేలుతూ పచ్చగా కనిపిస్తున్నాయి బాడీ అంతా. కేతి తప్పించిందా? ఒక్కసారిగా ఆధారపడ్డారు అందరూ. విసుగ్గా తల్లి ముందుకు వెళ్ళిన అతను ఆమె చెయ్యి ఫోర్స్గా పట్టుకుని, ఆ రోజు దాన్ని కూడా చంపేస్తానంటే వద్దు, తన వల్ల ఏం ప్రమాదం రాకుండా చూసుకుంటానని బ్రతిమలాడావు. తప్పించింది నా చిన్నుని.
నీ వల్లే, జస్ట్ బికాస్ ఆఫ్ యూ అంటూ తల్లిపై ఉరుముతున్న ఆదిత్యాన్ని ఆపడానికి వచ్చిన వైదేహిని దూరంగా తీసేసి, చిన్ను నాకు దొరక్కపోతే నువ్వు నా తల్లివని నేను మర్చిపోవాల్సి వస్తుంది చెప్పి వారికి వీడియో ఇస్తూ చిన్ను రూమ్లో నుండి గంట క్రితం కేతి బయటకు వచ్చింది. వాళ్ళు అప్పుడే పారిపోయినా ఎంతో దూరం వెళ్ళుండ్రు. హరియప్ కిట్టు అనగానే వెళ్తున్న వారిని ఆపుతూ నేను కూడా వస్తాను అన్నాడు. అతని కోసం స్పెషల్గా డిజైన్ చేయించిన కారులో ఆదిత్య కూర్చోగానే బెంగళూరు చీకట్లని చీల్చుకుంటూ పరిగెత్తింది. ఎక్కడికి సార్ అన్నాడు. ఎయిర్పోర్ట్కి వెళ్ళడానికి పాస్పోర్ట్ లేదు, దగ్గరలో ఉన్న రైల్వే స్టేషన్కి వెళ్ళుంటారు అనుకుని రైల్వే స్టేషన్ అన్నాడు. చిన్మయి చెల్లెళ్ళు ఉండే హాస్టల్కి కాల్ చేస్తూ లిఫ్ట్ చేసిన వార్డెన్తో కస్తూరి ఎక్కడికి వెళ్ళడానికి వీల్లేదు, బయటికి కూడా అలో చేయకండి సీరియస్ టోన్లో చెప్పాడు. కానీ సార్, కస్తూరి వాళ్ళ అమ్మకి యాక్సిడెంట్ అయిందని గంట క్రితమే హడావిడిగా వెళ్ళిపోయింది కంగారుతో చెప్పింది వార్డెన్. ఉన్న చోటే నిరాశ చేరింది అతనిలో. అదంతా చిన్మయి ప్లాన్. వెంటనే అని ఇంటికి కాల్ చేశాడు. ఎవరూ లిఫ్ట్ చేయలేదు. చిన్మయి తమ్ముడు నెంబర్కి కాల్ చేశాడు, లిఫ్ట్ చేయలేదు. మరోసారి కాల్ చేశాడు, ఎవరో లిఫ్ట్ చేసి ఫోన్ రోడ్డు పక్కన దొరికింది అన్నాడు. దిమ్మ తిరిగిపోయింది ఆదిత్యకి. పళ్ళు కొరుకుతూ తనకి తెలిసిన వాళ్ళకి కాల్ చేశాడు. కానీ ఏం చెప్తాడు? అతను అనుకున్న దానికి జరిగేదానికి సంబంధం లేకుండా పోయింది. ఎన్ని రోజుల కల ఒక్కసారిగా పాతాళంలోకి కూరికిపోయిన భావన. లిఫ్ట్ చేసిన ఎమ్మెల్యే కంగ్రాట్స్ ఆదిత్య అన్నాడు. ఎందుకు? అర్థమవ్వలేదు అతనికి. తండ్రివి కాబోతున్నావు, ఇంకా ఎందుకేంటయ్యా అని నిప్పులు కురుస్తున్న కళ్ళల్లో కారం కూడా పోశాడు. థ్యాంక్ యూ చెప్పి కట్ చేశాడు. దాక్కోవడానికి పరిగెడుతుందా లేదా పోలీస్ కంప్లైంట్ ఇస్తుందా? అదే అయితే ఆ కమిషనర్ నన్ను వదులుతాడా? మొదటిసారి భయం రుచి తెలిసింది అతనికి. ఎలా అయినా చిన్మయిని పట్టుకోవాలని నిర్ణయించుకున్నాడు. కొందరు మనుషుల్ని కేతి ఇంటికి పంపించాడు. పాలు తీసుకెళ్లే వ్యాన్, ఖాళీ పాల వ్యాన్లతో వేగంగా బెంగళూరు బార్డర్ దాటి పరిగెడుతుంది. మోకాల మీద తల పెట్టుకుని వినీలాకాశంలో చుక్కలను చూస్తూ చిన్నగా నవ్వుకుంది తనలో తానే. అది ప్రశాంతత వల్ల రాలేదు. ఏం జరుగుతుందో తెలియకపోయినా ఒక స్టెప్ తీసుకున్నాను అని ఆనందం. ఆమెకి ఎదురుగా కూర్చుని చిన్మయిని చూస్తుంది తల్లి. ఒకవైపు భయంతో, మరోవైపు ఆ నూచిరు నుండి తప్పించుకున్నామనే సంతోషం వల్ల మిక్స్డ్ ఎమోషన్స్ ఉన్నాయి మాధవిలో. ఎందుకు చూస్తున్నావలా? మీ లైఫ్ని రిస్క్లో పడేశానని తల్లిని అడిగింది. అదే ఒక కారణమే కదా అని మౌనంగా ఉంది. ఏమైంది అని మళ్ళీ అడిగింది. ఏం చేస్తున్నావో అర్థమవుతుందా చిన్ను నీకు? ఇన్ని రోజులు నీ ఒక్కదాని జీవితమే రిస్క్లో ఉండేది. ఇప్పుడు మా అందరి జీవితాలు రిస్క్లో పడేశావు. వాడి నుండి తప్పించుకోవడం బెంగళూరు దాటగలిగినంత సులభం అనుకుంటున్నావా? అసహనంగా అంటున్న తులసి నుండి ఆ మాటలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇప్పుడు కూడా వాడి నుండి తప్పించుకున్నందుకు నీకు సంతోషంగా లేదా అమ్మా? మీ జీవితం ఏమైపోతుందని మాత్రమే ఇంకా ఆలోచించగలుగుతున్నారు. ఎలా ఇంత స్వార్థం? మనసులో అనుకున్న చిన్నుకి ఆ క్షణంలో పూర్తిగా ఒంటరి అయిపోయాననిపించింది. కంగారు పడకండి, మీ వరకు ఏది రానివ్వను అంటూ కన్నీళ్లతో కళ్ళు మూసుకుంది. 2 పిల్లలు, భర్త ఏ పరిస్థితిలో ఉన్నారో తెలియక భయంగా గడిపింది ఆవిడ. సుదీర్ఘమైన రాత్రిని చీల్చుకుంటూ 11 గంటల తర్వాత విజయవాడకి దగ్గరలో ఏదో డాబా దగ్గర ఆగింది అతని ట్రాలీ. కిందకు దిగి అతనికి కృతజ్ఞతలు చెప్పి కేతికి ఇవ్వమంటూ తన మెడలో ఉన్న తాళి తీస్తుంటే గద్దించింది మాధవి. అది తాళి, ఆడుకునే వస్తువు అనుకున్నావా అని. నేనే ఆట బొమ్మనయ్యాను. నా మెడలో పడిన తాళి ఆడుకునే వస్తువు కాకుండా పవిత్రమైంది ఎలా అవుతుంది? ఆమె మాటల్లో దీన్యత తెలుస్తుంటే ఎవరో ఆమె చెంపని లాగిపెట్టి కొట్టినట్టుగా అనిపించింది మాధవికి. మీరివ్వండి, అక్కడే చచ్చిపోవాలనుకున్నా. నన్ను కాపాడి ఇక్కడి వరకు తీసుకొచ్చారు. ఆదిత్య ఆమెకి చేసిన దానికి ఏదో ఒకరోజు తప్పకుండా శిక్ష అనుభవించేలా చేస్తాను. నా మాటగా తనకి చెప్పండి అని బలవంతంగా తాళి తీసి అతని చేతిలో పెట్టి అక్కడి నుంచి కొద్ది దూరంలో ఉన్న చర్చికి వెళ్ళింది. అప్పుడే మబ్బుల చాటు నుండి సూర్యుడు నెమ్మదిగా బయటికి వస్తున్నాడు. చర్చిలో ఉన్న కస్తూరి, భాస్కర్, సునీల్ వాళ్ళని చూసి బయటికి వచ్చారు. ముగ్గురులోనూ చిన్మయిపై కోపం, కానీ బయట పడలేకపోతున్నారు. మనీ అంతా తీసుకున్నారా అని అడిగింది. ఎందుకంటే చిన్మయి పెళ్లి కోసం మభ్య పెడుతూ వీళ్ళకి దండిగా ముట్ట చెప్పాడు ఆదిత్య. అన్నారు చేతిలో ఉన్న బ్యాగ్తో. ఎప్పుడో వదిలిన గుంటూరు మన హౌస్ టౌన్ అని ఆదిత్యకి తెలిసే అవకాశమే లేదు. ఆ డబ్బుతో అక్కడే ఏదైనా బిజినెస్ చూసుకోండి, కస్తూరికి పెళ్లి చేయండి అంటూ భాస్కర్ని చూసి, కంగారు పడకండి, వాడి టార్గెట్ నేను. ఇప్పుడు నా కోసం మాత్రమే వెతుకుతాడు. మీరు ఇక్కడున్నారని అతను ఊహించలేడు చెప్పి ముందుకు వెళ్తుంటే, ఎక్కడికి వెళ్తున్నావు చిన్ను అంది కంగారుగా. తెలీదు అంది. చిన్ను, ఇప్పటికే ఆవేశంలో నిర్ణయం తీసుకుని పొరపాటు చేశావు. ఆదిత్యకి నువ్వెక్కడున్నావో తెలిస్తే ఊరికే వదలడు. పైగా కడుపులో బిడ్డతో ఎక్కడైనా బ్రతుకుతావు. నువ్వు మాతోనే ఉండిపో. షోల్డర్పై చేయి వేసింది.
ఆమె మాటని సున్నితంగా తిరస్కరిస్తూ, చెప్పాను కదా, నాకెవరూ లేరు. ఆదిత్యని తప్పించుకుని ఎంతకాలం తిరుగుతాను? దొరికితే ఎదిరిస్తాను, లేదో తెలియదు, కానీ వాడికి మాత్రం లొంగిపోను. చివరికి నేను చనిపోయినా మీ వరకు ఎవరూ రారు. ధైర్యంగా ఉండండి. ఎవరైనా అడిగితే మీ పెద్ద కూతురు చనిపోయిందని చెప్పండి అంటూ మరోసారి ఎవరి మాటలకు ఆస్కారం ఇవ్వకుండా మూవ్ అవుతున్న రైలు ఎక్కేసింది. అది ఎక్కడికి వెళ్తుందో కూడా తెలియదు తనకి. గమ్యం లేని ప్రయాణంలో గతం మళ్ళీ ఎదురు పడుతుందా అని ఆమె కూడా ఊహించలేదు. మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేసి షేర్ చేయండి. మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.